వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేపాల్లో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నేపాల్ తరహా పరిస్థితులు భారతదేశంలో వస్తాయా అంటే లేదు, వచ్చేటువంటి అవకాశం లేదు మనకి అని చెప్పని అనుకున్నాం. కానీ దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే నేపాల్లో జరిగినటువంటి పరిస్థితులు భారతదేశంలో జరగవా అంటే ఎస్, ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు అసలు నేపాల్లో ఏం జరిగిందని మనం చూస్తే ఈ పర్టికులర్ పాయింట్లో మా నాన్న మినిస్టరు, మా అమ్మ ఎమ్మెల్యే, మా బాబాయ్ ముఖ్యమంత్రి, మా తాత ప్రధానమంత్రి, మా నాన్న లీడర్ బే, ఏమనుకుంటున్నాం అంటూ నేతల వారసులు కనుక రెచ్చిపోతే, నేతలు కూడా వారసులకి మాత్రమే పట్టం కట్టుకుంటూ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజలందరినీ కూడా వదిలేసి మాది పబ్బం మేము గడుపుకుంటాం, మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అని జులుం ప్రదర్శిస్తే ఖచ్చితంగా నేపాల్ తరహా పరిస్థితులు భారతదేశంలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా వస్తాయి. నెపోటిజం అంటున్నారు. ఎస్, నేపాల్లో ఈ నెపోటిజం అనేటువంటిది 100 మార్కులకి ప్రశ్నాపత్రం మనకు వచ్చింది అనుకుంటే ఇక్కడ ఏకంగా దాన్ని 1,00,000 చేసుకోవచ్చు. ఈ నేతల కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ బంధువులు, ప్రతి అవకాశాలు వీళ్ళకే. వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాలకి నేపాల్లో ప్రజలకి మిగిలింది ఏంటంటే నిరుద్యోగం, ఆర్థిక ద్రవ్యోల్బణం, తీవ్ర పేదరికం. కానీ రాజకీయ నాయకుల పిల్లల దగ్గరికి మాత్రం వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాల్ని సోషల్ మీడియాలో ప్రదర్శనకి పెట్టడం. మేము ఎలా బతుకుతున్నాం చూసారా, మా ఇళ్ళు ఎలా ఉన్నాయి చూసారా, మా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూసారా అని సోషల్ మీడియాకి ఇది చేయడం. అలాగే ఒక 11 బాలిక పతనాన్ని శాసించింది. ఇంత చేసేం లేదు, ఒక మినిస్టర్ వెళ్తూ 11 బాలికను రోడ్డు మీద గుద్దేసి వెళ్ళిపోయాడు అంతే. అర్రే యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తున్నా ఇంత అయ్యేది కాదు. సో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటికే మంచి కాక మీద ఉన్నారు, ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇది కూడా తోడైంది. ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది వెంటనే ఇచ్చేశారు, అయిపోయింది, అక్కడికి అవుట్. మీరు చేసేటువంటి వెధవ పనులు ఇలా ఉన్నాయి, ఇప్పటిదాకా భరిస్తూ వచ్చాం, ఇంకెందుకు భరించాలి అని చెప్పి. సరే, వీళ్ళకి కూడా ఉన్నాయి బానే. ఈ జెన్జీ అనేటువంటి గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాట్లాడుతున్నారో మొత్తం 3గా విడిపోయారు ఇప్పుడు. దాని మీద వీళ్ళ లోకలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి, అది వేరే విషయం. అది పక్కన పెడితే యువత ఎందుకు ఇంత అవుట్రేజెస్గా వచ్చేసారు? కేవలం అక్కడ ఉన్నటువంటి అవినీతి. సో ఇక్కడ మన వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది పెద్ద ఒక కనువిప్పే డెఫినెట్గా. రేపు అన్న రోజు ఈ మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా, బాధ్యత అనేది లేకుండా మా పిల్లలకే మేము చేసుకుంటాం, లేదు మా వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి మేము ఇది చేస్తాం. ఇక్కడ కేవలం పిల్లలు మాత్రమే కాదండి. ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నాడు, లేదు అధికారం దిగిపోయాడు, ఒకసారి పదవిలో ఉన్నాడు, బయటకు వచ్చాడు అంటే వాళ్ళ వారసత్వం అంతా కూడా పెళ్ళం దగ్గర నుంచి కింద పనిచేసేటువంటి పాలేరు దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే మనిషిని ఏమనుకుంటున్నావు, వీళ్ళ దందాలకి, వీళ్ళ విలాసాలకి, వీళ్ళకి మాత్రమే అనుకుంటే ఖచ్చితంగా నేపాల్ తరహా పరిస్థితులు ఇక్కడ కూడా వస్తాయి. ఆ బలుపు అనేది పక్కన పెట్టాలి. ఆ బలుపు అనేది పక్కన పెడితేనే బాగుంటుంది. లేదు అంటే నేపాల్ తరహా పరిస్థితులు రావడం అనేది ఎంతో పెద్ద సమయం ఏం పట్టదు. నక్సలైట్ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. నక్సలైట్ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆ రోజు ఉన్నటువంటి భూస్వాములు వీళ్ళందరూ కూడా చేసినటువంటి అఘాయిత్యాల వల్ల కాదా? ఆ తర్వాత సరే ఆ నక్సలైట్లను వాడుకుని ఎవరేం చేశారు అనేటువంటి చూసాం విచ్చలవిడితనంగా. దాన్ని కూడా నేను సమర్థించను. నేను ఆ రోజు చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. నిజాయితీ గల వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళని మనం పట్టించుకోం. సో అలాంటివి జరగడం వల్ల ఆ రోజు వచ్చింది. ఇప్పుడు నేపాల్ మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో కూడా చూసాం మనం, అక్కడ కూడా ఇంతే. అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేయడం వల్ల అక్కడ ఈరోజు ఏం పరిస్థితి అయిపోయిందంటే కొన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి లోకల్గా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ బలుపుని తగ్గించుకోవాలి. మా వాళ్ళు ఇది కాబట్టి మా ఇష్టం ఏమనుకుంటున్నావో అనేటువంటి తగ్గించుకుంటే, రాజకీయాల్లో వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చి ఇంటర్వ్యూన్ అవ్వకుండా ఉంటే మనం సామాన్య ప్రజలం మాత్రమే. మా కుటుంబం నుంచి సరే, మా నాన్న ముఖ్యమంత్రి, లేదంటే మా నాన్న ఎమ్మెల్యే, మా అమ్మ మంత్రి, మా వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్, గ్రామాల నుంచి పై లెవెల్ దాకా కూడా, పంచాయతీ నుంచి శాసనసభల వరకు, పార్లమెంటు దాకా కూడా ఈ పవర్ అనే దాన్ని, పవర్ అబ్యూస్ జరగకుండా ఉన్నంతకాలం మాత్రమే ప్రజలు సహనంతో ఉంటారు. లేదంటే అసహనం పాలు పెరిగింది, వాళ్ళకి అవినీతి మాత్రమే మిగులుతోంది, అక్రమాలే మిగులుతున్నాయి అనేటువంటిది ఒక్కసారి ఫిక్స్ అయితే నేపాల్ తరహా జరగడం అనేది ఎంతో కాలం పట్టదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.